వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నల్సార్ యూనివర్సిటీ ప్రస్తుతం ఈ పేరు బాగా వినిపిస్తుంది. అనేక వివాదాలకు ఇది కేంద్రంగా అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. భారతదేశ న్యాయ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశాలు కూడా దీనిపై ముడిపడి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. నల్సార్ యూనివర్సిటీలో ఇంతకు ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు వరకు ఇది ఎందుకు వెళ్ళింది, ఎందుకు ఇంత వివాదంగా మారిందనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్సార్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్ షామీర్పేటలో ఉంటుంది. ఎల్ఎల్బికి సంబంధించినంత వరకు భారతదేశంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో నల్సార్ ఒకటి. నల్సార్ నుంచి ఎల్ఎల్బి గ్రాడ్యుయేషన్ చేస్తే ఖచ్చితంగా ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చిందనే గుర్తింపు కూడా ఉంటుంది. అలాంటి యూనివర్సిటీకి సంబంధించి ప్రతి ఏటా గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుగుతుంది. అంటే ఎల్ఎల్బి పూర్తి చేసిన వాళ్ళకి సంబంధించినంత వరకు గ్రాడ్యుయేషన్ సెరమనీ ఒకటి నిర్వహిస్తారు. అది ఆగస్టు సెప్టెంబర్లో ప్రతి ఏడాది కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కూడా ఆగస్టులోనే, ఈ నెలలోనే లేకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని నల్సార్ నిర్ణయించింది. ఈ మధ్యలోనే ఒక వివాదం నెలకొనింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్కి సంబంధించినంత వరకు ఆయనను చీఫ్ గెస్ట్గా ఈ కార్యక్రమానికి పిలవాలని చెప్పేసి నల్సార్ యూనివర్సిటీ భావించింది. ఆయనకి ఇన్విటేషన్ కూడా పంపించింది. ఇది సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి. కానీ దాదాపు నల్సార్ యూనివర్సిటీకి సంబంధించిన కొద్దిమంది విద్యార్థులు, అదేవిధంగా కొద్దిమంది అధ్యాపకులు కూడా సూర్యకాంత్ను పిలవడాన్ని, అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పిలవడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఎందుకంటే ఆయన విద్యార్థులను ఉద్దేశించి కానీ, యువతను ఉద్దేశించి కానీ ఆయన చేసిన కామెంట్ సరిగ్గా లేదు కనుక ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తిని ఈ కార్యక్రమానికి పిలవద్దని చెప్పేసి కొంతమంది విద్యార్థులు హైదరాబాద్లోని షామీర్పేటలో గత కొద్ది కాలంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపించింది. ఈ వివాదం ఒకవైపు కొనసాగుతున్న సమయంలోనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది. భారతదేశానికి సంబంధించినంత వరకు అడ్వకేట్స్ అందరు కూడా ప్రాక్టీస్ చేయాలంటే బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే కోర్టులలో వెళ్ళి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా కీలకమైన ఆర్గనైజేషన్గా మనం చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా ఎల్ఎల్బి పూర్తి చేసి నేను నేరుగా కోర్టులోకి వెళ్తా అంటే కుదరదు. సాధ్యమైనంత వరకు మీరు బార్ కౌన్సిల్లో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సపరేట్ బార్ కౌన్సిల్ ఉంటుంది, అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధించినంత వరకు ఒక ప్రకటన చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించినంత వరకు వివాదం చేస్తున్న విద్యార్థులు కానీ అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి సంబంధించినంత వరకు వ్యతిరేకంగా ఒక ప్రెస్ నోట్ను ఒకటి రిలీజ్ చేస్తుంది. ఏమని చేస్తుందంటే ఆ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మిశ్రా కుమార్ అని చెప్పేసి అధ్యక్షుడు కానీ చైర్మన్గా ఆయన కొనసాగుతున్నారు. ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కూడా. ఆయన ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లోని నల్సార్లో ఉన్న విద్యార్థులని వెంటనే ఎక్కడ బార్ కౌన్సిల్ ఆఫ్లో ఇండియాలో కానీ ఎక్కడ కానీ బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు, మేము వాళ్ళను గుర్తించమని ఒక ప్రకటన చేశారు. ఇది చాలా కీలకమైన ప్రకటన. అంటే ఎందుకంటే ఎవరైనా ఎల్ఎల్బి పూర్తి చేసి ప్రాక్టీస్ చేయాలనుకుంటే బార్ కౌన్సిల్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాల్సిన పరిస్థితి కనిపించింది. ఆయన చేసిన ఈ ప్రకటన మొత్తం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక రకంగా ఎందుకు ఆయన ఈ రకమైన కామెంట్స్ చేశారంటే ఆయన వాదన మొదటగా ఆయన ఏం చెప్పారంటే ప్రధాన న్యాయమూర్తిని అవమానపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు అందరూ బయటకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ఏంది కరెక్ట్ కాదు. కనుక నల్సార్కి సంబంధించిన యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఎల్ఎల్బి వాళ్ళు పూర్తి చేసినప్పటికీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మాత్రం భారతదేశంలో ఎక్కడ కూడా రిజిస్టర్ చేయొద్దు అని చెప్పేసి ఆయన ఒక నోట్ రిలీజ్ చేశారు. దీనిపైన దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చిన పరిస్థితి కనిపించింది. తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. నేను ఆ ఉద్దేశంతో అనలేను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇబ్బంది పెట్టొద్దు, ఆయనను అవమానపరచొద్దనే ఉద్దేశం తప్ప నాకు వేరే లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ వివాదం మాత్రం దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వాళ్ళకి సంబంధించినంత వరకు వివాదంగా మారింది. ఈ మొత్తం అంశానికి సంబంధించినంత వరకు ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. అసలు బార్ కౌన్సిల్ ఇండియాకు నల్సార్ యూనివర్సిటీకి ఏంటి సంబంధం, ఎందుకు మీరు విద్యార్థులకు సంబంధించిన ఆ రకమైన కామెంట్స్ చేశారు, విద్యార్థులు ఒకవేళ నన్ను విమర్శిస్తుంటే, నాపై ఆరోపణలు కానీ విమర్శలు చేసుకుంటే అది విద్యార్థులకు నాకు సంబంధించిన అంశం కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధం లేదని కామెంట్ చేస్తున్నాయి. ఈ రకంగా వ్యవహరించడం సరైనది కాదు, విద్యార్థులకు ప్రొటెస్ట్ చేసే రైట్ ఉంటుందని కూడా ఆయన కామెంట్ చేశారు. ఎందుకు ఈ కామెంట్ కీలకం అంటే గతంలో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు చాలామంది విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించి ఆయన గత మేలో ఒక కామెంట్ చేస్తారు. విద్యార్థులంతా ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారు, కాక్రోచుల్లాగా మారారని ఆయన కామెంట్ చేసిన తర్వాతనే భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిన పరిస్థితి కనిపించింది. ఆయనకు సంబంధించి అనేక రకాలైన విమర్శలు కూడా సోషల్ మీడియాలో ఉంటాయి. ప్రధాన న్యాయమూర్తికి సంబంధించినంత వరకు
విద్యార్థులకు సంబంధించిన అంశాలపైన పెద్దగా పట్టించుకోరు. ఢిల్లీలో లాఠీ చార్జ్‌కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి అంటే నాకు టైం లేదని ఆయన కామెంట్ చేసినాడు. ఈ రకంగా చాలా రకాలైన విమర్శలు ఆయన పైన వచ్చిన పరిస్థితి కనిపించింది. దానన్నిటికీ ఆయన ఈరోజు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది. ఒకటి నల్సార్ యూనివర్సిటీలో, హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో జరుగుతున్న విద్యార్థులకు సంబంధించిన ఆందోళనకు సంబంధించి ఎలాంటి కేసులు పెట్టొద్దు. వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే అది నాకు, విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇది సంబంధం లేదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ వివాదంకి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు బలి కాకూడదు, విద్యార్థులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. నల్సార్ యూనివర్సిటీకి సంబంధించి ఏదన్నా వాళ్ళు ఇబ్బందికరమైన అంశాలు ఉంటే నా వద్ద ప్రస్తావించవచ్చు అని చెప్పారు. తాను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు కానీ, యువతగా ఉన్నప్పుడు కూడా తాను కూడా అనేక రకాలైన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాను, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైట్ లాగా చూడాల్సి ఉంటుంది, హక్కుగా చూడాల్సి ఉంటుంది. ప్రొటెస్ట్‌ని వేరే కోణంలో చూడొద్దు. ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రొటెస్ట్ చేయడం అనేది ఒక హక్కుగా చూడాలి తప్ప దాన్ని వివాదం చేసే అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి భారతదేశ వ్యాప్తంగా చర్చకు దారితీసిన నల్సార్ యూనివర్సిటీకి మాత్రం ఏ రకమైన ఇబ్బంది, చెడ్డ పేరు రాకుండా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటామని, అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఎవరు ఆందోళన చెందవద్దు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటనకు సంబంధం లేదు. విద్యార్థులందరూ కూడా బార్ కౌన్సిల్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీన్ని వివాదం చేసే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు.